జీవితం ఒక ప్రయాణం. ప్రతి దశకు ఒక అర్థం ఉంటుంది. ఒకసారి ఒక గురువుగారు శిష్యుడు అలా రోడ్డు మీద నుండి వెళ్తుండగా పక్కన ఒక ముసలాయన వణుకుతూ కూర్చొని ఉన్నాడు. అప్పుడు శిష్యుడు గురువుగారిని ఇలా అడిగాడు, దేవుడు ముసల్తనం, రోగాలు, బాధలు ఎందుకు సృష్టించాడు? అలా వయసులో ఉండంగానే తీసుకుపోవచ్చు కదా, ఇన్ని బాధలు ఎందుకు అని అడిగాడు. అప్పుడు గురువుగారు ఇలా సమాధానమిచ్చారు, సరే రా చెప్తాను. నువ్వు రాత్రైతే ఇంటి లోపలికి వెళ్ళి పడుకుంటావు కదా, ముందు ఇంటి బయట దీపం ఆర్పుతావు, తర్వాత హాల్లోంది ఆర్పుతావు, తర్వాత పెరట్లోంది, ఆ తర్వాత పడుకునే గదిలోంది ఆర్పుతావు. ఇలా ఒక్కరోజు ప్రశాంతంగా పడుకోవడానికే ఇన్ని దీపాలు ఆపుతున్నావు, మరి శాశ్వతంగా నిద్రపోవడానికి ముందే ఎన్నో దీపాలు ఆర్పాలి. ఆ దేవుడు ముందు పళ్ళు కదిలేలా చేస్తాడు. ఆ పళ్ళే గట్టిగా ఉంటే ఇంకా కొరకాలి, ఇంకా తినాలి అనే కోరిక ఉంటుంది. తర్వాత చూపు తగ్గిస్తాడు, లేకపోతే ఇంకా కొత్త విషయాలు చూడాలనిపిస్తుంది. తర్వాత చెవులు వినబడకుండా చేస్తాడు, లేకపోతే పక్కవారి మాటలు వినాలనిపిస్తుంది. తర్వాత చర్మం ముడతలు పడేలా చేస్తాడు, లేకపోతే శరీరం మీద మోహం పోదురా. ఇలా వణుకుతూ తన పని తను చేసుకోలేక ఇంకొకరి మీద ఆధారపడుతూ అసహ్యం వేసే వరకు జీవి వెళ్ళడురా. ఇవన్నీ ఆరిపోకపోతే ఇంకా తినాలి, ఉండాలి అనిపిస్తుంది. అందుకే దేవుడు అన్నీ ఏర్పాటు చేసి ఆ జీవుడే దేవుడా నన్ను తీసుకుపో అని కోరుకునేలా చేస్తాడు.